ఒక ధర్మ సందేహం, కానీ నాకే చాలా కొత్తగా అనిపించింది. ఏమిటా ధర్మ సందేహం అంటే, నేను నా భార్య చక్కగా హిందూ ధర్మాన్ని పాటిస్తామండి, అన్ని ఆచారాలని పాటిస్తాం. మా అన్నగారు మతం మారిపోయారు. మతం మారినటువంటి మా అన్నయ్య గారు చనిపోయారు ఇటీవల. చనిపోయి 2 రోజులైంది. నేను మతం మారలేదు, హిందువునే. ఆయన క్రైస్తవుడు, నేను హిందువుని. ఆయన మరణించాడు. ఇప్పుడు నాకు మైల ఉంటుందా ఉండదా అని అడిగాడు. ఆ శౌచం ఉంటుందా ఉండదా అని. గొప్ప సందేహం. ఇది చాలా గొప్ప సందేహం. నాకు సందేహమే. ఎందుకు అనంటే, మతాల గురించి ధర్మశాస్త్రాలు చెప్పవు కాబట్టి ఉన్నదానిని మనం అన్వయించుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగంలో కూడా అంతే. లాయర్లు అని ఉంటారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, ఏ క్లాజును ఎంత సమర్థవంతంగా అన్వయించగలిగితే ఆ లాయరే గెలుస్తాడు అని నాకున్నటువంటి పరిజ్ఞానానికి. ఆ విధంగా ధర్మశాస్త్రంలో మనం చూస్తే ఒక మాట నాకు కనిపించింది. ఆ మాట ఏమిటి అనంటే, పతితశ్చేత్ అంటే మరణించినటువంటి వ్యక్తి పతితుడైనా, చండాలుడైపోయినా, మ్లేచ్ఛుడైపోయినా, గుణహీనుడైపోయినా, కులభ్రష్టుడైపోయినా, వంశహీనుడైపోయినా, చివరికి నాస్తికుడైపోయినా కూడా, ఈ ఇన్ని లక్షణాలు కూడా మరణించిన వ్యక్తి యందు ఉన్నప్పుడు ఆ శౌచం పాటించవలసినటువంటి అవసరం లేదు, మైల పాటించవలసిన అవసరం లేదు. మతం మారినటువంటి మీ అన్నగారు భ్రష్టుడైనట్టు లెక్క. మన శాస్త్రం ప్రకారం ఒక మాట చెప్పాలి అనంటే, ధర్మభ్రష్టుడైపోయాడు, పతితుడైపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కి మనం కష్టపడి పైకి వెళుతూ ఉంటాం. ఇంకో 2-3 మెట్లు ఎక్కాలి. అంతెందుకు తిరుమల మెట్లు ఎక్కుతాం మనం. కింద మెట్లన్నీ కూడా చిన్న చిన్న మెట్లు ఉంటాయి. మీరు పైకి వెళుతున్న కొద్ది మోకాళ్ళ పర్వతం వస్తుంది. అంటే అంత ఎత్తు ఉంటాయి అవి. అంటే చాలా కష్టం. చిన్న మెట్లు చాలా సులువుగా ఎక్కేస్తారు. పైకి వెళ్ళేసరికి ఇవి చాలా పెద్ద మెట్లు, నేను ఎక్కలేకపోతున్నాను అని చెప్పేసి మానేశారనుకోండి, ఆ వ్రతం పూర్తయినట్టు కాదు కదా. అదే విధంగా ఒక పద్ధతి ప్రకారం మన హిందూ ధర్మంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది వచ్చి అది వదిలేసాడు అనుకోండి, పతితుడైపోయినట్టు లెక్క. అంటే చెడిపోయినట్టు లెక్క. పతితుడు అంటే చెడిపోయినవాడు. ఆ విధంగా మీ అన్నగారు మతం మారి చెడిపోయాడు, భ్రష్టుడైపోయాడు. మీరు మైల పాటించవలసినటువంటి అవసరం లేదు అని నేను స్పష్టంగా చెప్పాను. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.